మీరు సంతోషంగా ఉండటానికి ఎంతమంది స్నేహితులు కావాలి? ఒకసారి ఒక విద్యార్థి తన గురువు వద్దకు వచ్చి, గురువు, ఒక వ్యక్తికి ఎంతమంది స్నేహితులు కావాలి? ఒక్కరు లేదా చాలా మంది? అని అడిగాడు. మాస్టర్ బదులిచ్చారు, ఇది చాలా సులభం. మీకే తెలుస్తుంది. అప్పుడు మాస్టారు అతనిని పండ్ల తోటకు తీసుకెళ్లి, ఆపై ఒక ఆపిల్ చెట్టు వైపు చూపిస్తూ, మొదట ఈ చెట్టు యొక్క ఎత్తైన కొమ్మ నుండి నాకు ఒక ఆపిల్ తీసుకురండి, అన్నాడు. స్టూడెంట్ పైకి చూసి, అతని ముఖం మీద విచారంతో, అయితే మాస్టారు, ఇది నాకు చాలా ఎక్కువ. నేను దానిని చేరుకోలేను, అన్నాడు. మీరు మీ స్నేహితుడిని ఎందుకు సహాయం అడగకూడదు? సమాధానం చెప్పాడు మాస్టర్. విద్యార్థి తన స్నేహితుడిలో ఒకరిని తనతో రమ్మని అడిగాడు మరియు అతని భుజం మీద నిలబడి ఉన్నాడు. కానీ ఇప్పటికీ ఆ చెట్టు యొక్క ఎత్తైన కొమ్మను చేరుకోలేకపోయాడు. విద్యార్థి నిరుత్సాహానికి గురై, మాస్టారు, నేను ఇంకా చేరుకోలేను, అన్నాడు. మాస్టర్ బదులిచ్చారు, మీకు ఎక్కువ మంది స్నేహితులు లేరా? విద్యార్థి తిరిగి వెళ్లి తన ఇతర స్నేహితులను తనతో రమ్మని చెప్పాడు. స్నేహితులు వచ్చి ఒకరి భుజాల మీద మరొకరు నిలబడి లైవ్ పిరమిడ్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యాపిల్ చాలా ఎత్తులో ఉంది. పిరమిడ్ శిథిలమైంది మరియు విద్యార్థి యాపిల్ను తీయలేకపోయాడు. అది చూసి మాస్టారు అతన్ని వెనక్కి పిలిచి, అయితే, ఒక వ్యక్తికి ఎంతమంది స్నేహితులు అవసరమో ఇప్పుడు అర్థమైందా? అని అడిగాడు. విద్యార్థి ఇలా అన్నాడు, అవును. ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండాలి మరియు వారు కలిసి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. మాస్టారు నిరాశతో తల ఊపుతూ, అయితే మీకు చాలా మంది స్నేహితులు కావాలి. కాబట్టి ఈ అథ్లెట్లందరిలో నిచ్చెన తీసుకురావడానికి కనీసం ఒక తెలివైన వ్యక్తి ఉంటాడు. అది చూసి మాస్టారు అతన్ని వెనక్కి పిలిచి, అయితే, ఒక వ్యక్తికి ఎంతమంది స్నేహితులు అవసరమో ఇప్పుడు అర్థమైందా? అని అడిగాడు. విద్యార్థి ఇలా అన్నాడు, అవును. ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండాలి మరియు వారు కలిసి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. మాస్టారు నిరాశతో తల ఊపుతూ, అయితే మీకు చాలా మంది స్నేహితులు కావాలి. కాబట్టి ఈ అథ్లెట్లందరిలో నిచ్చెన తీసుకురావడానికి కనీసం ఒక తెలివైన వ్యక్తి ఉంటాడు.